touch. ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ అందజేస్తున్నా. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఏసిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్, అలాగే మరికొన్ని డిస్కౌంట్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసే ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ కల్పిస్తోంది. ఫ్యామిలీతో విచ్చేయండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇక ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళితే, అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్ళీ రాజుకుంది. ఈ యుద్ధం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. చైనాకు ఆశ్చర్యకరమైనటువంటి షాక్ ఇస్తూ డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. చైనా నుంచి దిగుమతయ్యే దాదాపు అన్ని వస్తువులపై ఏకంగా 100% సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనమైనటువంటి నిర్ణయంగా నిలిచింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే, చైనా కూడా అంతే ధీటుగా, వేగంగా, గట్టిగా స్పందించింది. మేము యుద్ధాన్ని కోరుకోవటం లేదు, కానీ పోరాడటానికి భయపడం, మేము ఎవ్వరికి భయపడం అంటూ అమెరికాకు నేరుగా హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా అమెరికా నౌకలపై పోర్టు ఫీజులు విధిస్తామని ప్రకటించి ప్రతీకార చర్యలకు సిద్ధంగా ఉన్నామనే సంకేతం కూడా పంపింది. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం చరిత్రలో మరొక కీలక మలుపు తీసుకుందని చెప్పాలి. చైనా దేశం ఆర్థికంగా అత్యంత దూకుడుగా వ్యవహరిస్తోందనే ఆరోపణలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి వచ్చే అన్ని దిగుమతులపై 100% సుంకాలు విధించాలి. ఈ కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి లేదా అంతకంటే ముందే అమల్లో కూడా రావచ్చని చెప్తున్నారు. అమెరికాలోని కీలకమైన సాఫ్ట్వేర్ ఎగుమతులపై కూడా కఠినమైన నియంత్రణ విధించబోతున్నట్టు ట్రంప్ తెలియజేశారు. చైనా దురాక్రమణకు తగిన సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఉంది. ప్రపంచ టెక్నాలజీ పరిశ్రమకు అవసరమైనటువంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో, చైనా ఇటీవల తీవ్రమైనటువంటి కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చింది. దీనిని అమెరికాపై చైనా వాణిజ్యపరమైన ఒత్తిడిగా భావించింది. అందుకే ట్రంప్ వెంటనే ప్రతీకార సుంకాలతో చైనాకు బదులిచ్చినటువంటి పరిస్థితి. అమెరికా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అమెరికా చర్యలు తమ దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని, ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య చర్చల వాతావరణాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని చైనా స్పష్టం చేసింది. తమకు ఎదురయ్యే ఏ సవాలుకైనా చైనా గట్టిగా ఎదురు నిలబడుతుందనే ధీమాను ఈ సందర్భంగా వ్యక్తం చేసింది. మేము యుద్ధాన్ని కోరుకోవటం లేదు, కానీ పోరాటానికి మాత్రం అస్సలు భయపడం అని ప్రకటించింది. అమెరికా తన వైఖరిని మార్చుకోకపోతే తమ చట్టబద్ధమైనటువంటి హక్కులు, ప్రయోజనాలు కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ చర్యల్లో భాగంగానే అమెరికాకు చెందిన నౌకలపై ప్రత్యేక పోర్టు ఫీజులు విధించనున్నట్టు చైనా తెలియజేసింది. అయితే అమెరికా చైనా మధ్య జరుగుతున్న ఈ యుద్ధం భారతదేశానికి మాత్రం పరోక్షంగా లాభం చేకూర్చే అవకాశం ఉంది. చైనా వస్తువులపై సుంకాలు పెరగటం వల్ల అమెరికా సహా ఇతర ప్రపంచ దేశాలు తమ దిగుమతుల కోసం భారత్ వైపు చూసే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్, ఇతర తయారీ రంగాల్లో భారత్కు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రపంచంలోనే పెద్ద కంపెనీలు భారత్ వంటి దేశాల్లో ఏర్పాటు చేసుకోవడానికి మొగ్గు చూపుతాయి. భారత ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ వాణిజ్య పోరు కారణంగా భారత్ గ్లోబల్ సప్లై చైన్లో మరింత కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఇది భారత్కు లాభించి మరిన్ని అవకాశాలు మెరుగుపడతాయి. అమెరికాతో పాటు మిగతా దేశాలు కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇక్కడ తయారైనటువంటి వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచ ఈ సప్లై చైన్ ఏదైతే ఉందో దాంట్లో ఒక బలమైన పాత్ర పోషించడానికి భారత్కు ఈ రకంగా అవకాశం ఏర్పడబోతుందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. సో ఓవరాల్గా అమెరికా చైనా విషయానికి వస్తే, అరుదైన ఖనిజాల పట్ల ఏదైతే చైనా ఆంక్షలు విధించిందో దీని మీద ట్రంప్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ 100% సుంకాలు విధించిన పరిస్థితుంది. ఇప్పుడు చైనా కూడా మరికొన్ని ఆంక్షలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. నౌకాశ్రయాల్లో పోర్టుల ఫీజులకు సంబంధించి కూడా ఆంక్షలు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా మరికొన్ని కీలకమైనటువంటి విషయాల్లో కూడా ఈ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. అంటే ఈ ట్రేడ్ వార్ అనేది ఇప్పట్లో ముగిసే పరిస్థితి లేదు. అమెరికా చైనాల మధ్య బంధానికి బీటలు వారే పరిస్థితుంది. గతంలో కూడా ట్రేడ్ వార్ జరిగింది. రెండు దేశాల ప్రతినిధులు కొంత సర్ది చెప్పుకొని కొంత సానుకూల వైఖరితో ముందుకు పోతున్నారు అనుకుంటున్నటువంటి టైంలో ట్రంప్ ఒక పెద్ద బాంబు పేల్చినటువంటి పరిస్థితి ఉంది.
ప్రపంచం మొత్తం కూడా ఒక్కసారిగా నివ్వెరపోయింది. చైనా మీద 100% సుంకాలు అదనంగా విధిస్తాను అంటే, ఇప్పుడు గతంలో 30% ఉండేది, ఇప్పుడు 130% సుంకాలు చైనా మీద విధించిన పరిస్థితి ఉంది. కానీ చైనా మాత్రం చాలా గట్టిగానే నిలబడుతోంది. మేము ఎవ్వరికీ భయపడం, మేము యుద్ధాన్నైతే కోరుకోవట్లేదు, కానీ భయపడే పరిస్థితి మాత్రం ఎంత మాత్రం లేదు, గట్టిగా నిలబడతాం, కలబడతాం, పోరాడతాం, ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఈ సమీప భవిష్యత్తులో అమెరికా చైనాల మధ్య ఈ ట్రేడ్ వార్ పీక్ స్టేజ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఈ సుంకాలు పెంచిన తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియాలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో జీ జిన్పింగ్తో భేటీ అవ్వాలని చెప్పేసి అనుకున్నారు. జీ జిన్పింగ్తో భేటీ కావాలి డొనాల్డ్ ట్రంప్, కానీ ఇప్పుడు దేనికోసం భేటీ అవ్వాలో కూడా నాకు కారణాలు కనపట్టలేదు అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించాడంటే, ఇక భవిష్యత్తులో వాళ్ళు కలుస్తారు అన్నది కలగానే మిగిలిపోతుందా, లేదంటే మళ్ళీ సామరస్యపూర్వక వాతావరణంలో ట్రేడ్ వార్ ముగింపు దశకు తీసుకొచ్చే పరిస్థితులు ఏమైనా కనిపిస్తాయా అన్నది చూడాలి. కానీ ఇక అతి త్వరలో అయితే ఈ మీటింగ్ కూడా జరగటం లేదు అనేది మాత్రం ప్రస్తుతానికి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఏది ఏమైనప్పటికీ ఈ ట్రేడ్ వారు ఇంకా కొనసాగే అవకాశమే కనిపిస్తుంది. చైనా మీద మరిన్ని ఆంక్షలు పెట్టేసి ఇటు చైనా అమెరికా మీద కూడా ఈ ఆంక్షల వెల్లు అనేది కొనసాగితే పరోక్షంగా కొంతలో కొంతవరకైనా భారత్కు కలిసి వస్తుంది. ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ట్రేడ్ వారు భారత్ దిగుమతులు పెంచుకోవటానికి అద్భుతమైనటువంటి అవకాశంగా అంతర్జాతీయ విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉంటాయన్నది.